మాఘశుద్ధ పున్నమి వెన్నెలలో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపైన కొలువుదీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు కూడా మేడారం వైపే దారి తీస్తున్నాయి. అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమవడంతో మేడారానికి క్యూ కట్టారు జనం. అమ్మ బయలుదేరినాం అంటూ సమ్మక్క సారలమ్మల గద్దెల వైపు భక్తులు అడుగులు వేస్తున్నారు. పల్లెటూర్లలో పండగ వాతావరణం నెలకొంది. వనం జనంతో నిండిపోతుంది. ఇవాల్టి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జన గుడారంగా మారిపోయింది. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘశుద్ధ మంచి గడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర కోసం మేడారం ముస్తాబైంది. నేటి నుంచి 24 వరకు మేడారం మహాజాతర జరగనుంది. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలము పూనుగుండ్ల నుంచి పడిగిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలను భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జన అరణ్యంగా మారిపోతుంది. మాఘశుద్ధ పున్నమి వెన్నెలలో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు కూడా మేడారం వైపే దారి తీస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో గద్దెలపైకు అమ్మవార్లు కొలువుదీరనున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జనసంద్రంగా మారిపోయింది మేడారం. ఇక అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రంగనాథ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రంగనాథ్, మేడారం వద్ద తాజా పరిస్థితి ఏంటి? ఏ సమయానికి అమ్మవార్లు గద్దెలపైన కొలువుదీరనున్నారు? భక్తుల ఫ్లోటింగ్ ఏ రకంగా ఉంది? సాయి, మేడారం మొత్తం జనసంద్రంగా మారుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇవాళ సారలమ్మ గద్దెపైకి కొలువు తీరనున్న ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. దీంతో ప్రధానంగా సారలమ్మను కొలువు తీర్చేందుకు కావాల్సిన పూజా కార్యక్రమాలన్నీ కూడా కన్నెపల్లిలో మొదలయ్యాయని చెప్పాలి. కన్నెపల్లి సారలమ్మ సారలమ్మ దేవాలయంలో అక్కడ కాక సారయ్య ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. సారలమ్మ ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ కన్నెపల్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఇంట్లో కూడా సంబలాలు చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో సారలమ్మ గద్దె వద్దకు వచ్చి ఆ గద్దెను శుభ్రం చేసి ఇక్కడ వెదురు వనాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత నేరుగా సారలమ్మ దేవాలయానికి వెళ్తారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా సారలమ్మని తీసుకుని సాయంత్రం 4 గంటలకి ర్యాలీగా ఇక్కడికి తరలి వస్తారు. సారలమ్మని తీసుకుని వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున వడ్డెలు వాళ్ళని తీసుకొని వచ్చే క్రమంలో భారీగా భక్తజనం తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే వాళ్ళతో కలెక్టర్ కూడా మాట్లాడారు. అటు భక్తులకు ఎక్కడ పారిశుద్ధ్య విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామని చెప్పారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇది పగిడిద్దరాజు గద్దె. పగిడిద్దరాజు గద్దె దగ్గర ఇవాళ పగిడిద్దరాజు ఈ గద్దె పైనే కొలువు తీరుతారు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ పూజారులు కూడా ఇప్పటికే ఆ పగిడిద్దరాజు గద్దెని అలంకరించారు. పూనుగొండ్ల నుంచి ఆల్రెడీ పగిడిద్దరాజు ప్రారంభమయ్యారు. లక్ష్మీపురం వద్ద రాత్రి స్టే చేశారు. ఇవాళ సాయంత్రం ఈ గద్దె వద్దకి పగిడిద్దరాజు వస్తారు. అయితే మరొక వైపు చూడొచ్చు, అక్కడ గోవిందరాజులు గద్దెపై కూడా కొండాయి నుంచి సాయంత్రం 3 గంటలకి గోవిందరాజులు బయలుదేరతారు. గద్దె మీదకి సాయంత్రం 8 గంటల సమయంలో ఒకేసారిగా దేవతలంతా 3 దేవతలు గద్దెపైకి కొలువు తీరే అవకాశం కూడా ఉంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, ఇటు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా గద్దెపైకి ఒకే సమయంలో కొలువుతారు. సాయంత్రం 8 నుంచి 9 గంటల ప్రాంతంలో అమ్మవార్లు గద్దెలపైకి కొలువు తీరారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ చెర్లపల్లి నుంచి వచ్చాం. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తాం. బెల్లం తెస్తాము, బంగారం తెస్తాము, గద్దెలకు అప్పచెప్తాము. సమ్మక్క సారక్క గోవిందరాజు పైడిద్దరాజును దర్శించుకుంటాము. మంచిగా జరిగింది జాతర, అన్ని బాగున్నాయి. సో ముందే వచ్చినేదమ్మా అసలు యాక్చువల్ గా ప్రతిసారి జాతర టైంలో వస్తారు కదా, ముందే వచ్చి ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ వచ్చి? ఉంటాము, 3 days ఉంటాము, దర్శించుకొని పోతాము. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. సో చెప్పండి. కొడుకులు ఎట్లా మంచిగా ఉందా జాతర? అప్పటికి ఇప్పటికి అప్పటికిప్పటి మంచిగా ఉంది అంతా. లేదా అప్పుడు మంచిగా ఉండే కదా? ఏం తేడా లేదు, మంచిగా ఉన్నది. పుట్టెంటికలు మనమని ఎంటికలు పుట్టెంటికలు. ఇక్కడ జాతరలు ఏం చేస్తారు? బంగారం అవి ఇస్తారు. బంగారం ఇస్తాం, ఇంత ఎండి పిల్లలు ఇస్తాం, అదేదో మొక్కి తిరిగి పూజ చేస్తాం.
ఆయన ఎత్తు బంగారం ఇచ్చినాం పైసలు వేసినాం ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ బెల్లం ఇక్కడ నుంచి తీసుకుపోతారా మళ్ళీ ఇచ్చినాం ఇచ్చినాం చెప్పండి ఎట్లున్నాయి ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. అప్పుడు ఏమైందంటే గేట్లు లాకేసేది, లోపలికి వెళ్ళనీయకపోయేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని ఇస్తున్నాము. బంగారం మేమే స్వయంగా తీసుకుంటున్నాము. చాలా బాగా అనిపించింది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ బాగున్నది. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఈ 3 days లోనే బాగా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బిఫోర్ 1 month నుంచి చాలా మంది వచ్చి ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు. మేబీ ఈ త్రీ డేస్ లో కొంచెం అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఈ 3 days లో తక్కువ ఉంటారు అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ చాలా మంది వచ్చి వెళ్ళారు. ఈ రోజు కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా జనం బాగా వస్తారు. ఇవాళ వస్తుందో బాగానే వచ్చేటనుకున్నారు. రాత్రి నైట్ బాగా తెల్లందాకా నిద్రపోకుండా జనాలు బాగా తగిలొచ్చారు. ఇంకా ఇవాళ రేపు జనం బాగానే వస్తూనే ఉంటారు. మొత్తంగా మనం జాతరకు సంబంధించినంత వరకు ఇవి అప్డేట్స్. అదే ప్రధానంగా సాయంత్రం 4 గంటలకి కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక ప్రారంభమవుతుంది. సారలమ్మ పూజారి కాక సారయ్య నేతృత్వంలో సారలమ్మను ఇక్కడికి తీసుకొని వస్తారు. మరోవైపు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపైకి సేమ్ టైంలో ముగ్గురు దేవతలు సేమ్ టైంలో కొలువు తీరుతారు. సారలమ్మ గద్దెలకు రావడానికి ముందు మేడారం మేడారం ప్రాంగణంలో ఉన్న మేడారం సమ్మక్క దేవాలయంలో సమ్మక్కను దర్శించుకొని ఇక్కడ గద్దెలపై కొలువు తీరుతారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అటువైపు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం పూజలన్నీ కూడా రహస్యంగా కొనసాగిస్తున్నారు. 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఇక్కడ వెదురువనం ప్రతిష్ఠించిన తర్వాత సారలమ్మను గద్దెకి తీసుకురావడానికి కావాల్సిన ప్రక్రియ అంతా కూడా ఊపందుకుంటుందని చెప్పారు.